శాసనసభలో బుధవారం 2024 నుంచి 25 వార్షిక బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దంపతులు ప్రజాభవన్లోని నల్లపోచమ్మ దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు సమర్పించుకున్నారు. ప్రజాభవన్ నుంచి అసెంబ్లీకి బయలుదేరిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కేబినెట్ సమావేశంలో పాల్గొన్నారు. మంత్రిమండలి ఆమోదం కొరకు శాసనసభలో జరిగే కేబినెట్ సమావేశంలో 2024 నుంచి 25 వార్షిక బడ్జెట్ గురించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రజెంటేషన్ చేశారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకి ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణరావు, ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా, అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు తదితరులు ఘన స్వాగతం పలికారు. వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టడానికి అసెంబ్లీకి చేరుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకి అసెంబ్లీ హాల్లోని చాంబర్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. नक्षत्र ज्येष्ठा नक्षत्र आदिकेशवाय स्वः नारायणाय स्वः माधवाय स्वः गोविंदाय नमः कृष्णाय नमः मधुसूदनाय केशवाय स्वः नारायणाय स्वः माधवाय गोविंदाय नमः कृष्णाय नमः वामनाय नमः सर